హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఈ వీడియోలో మనం NumPy మీద ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం చేద్దాం. బట్ బిఫోర్ దాట్ నేను NumPy మీద కంప్లీట్ సిరీస్ అప్లోడ్ చేశాను. సో మీకు NumPy నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆ సిరీస్ అంతా కంప్లీట్ చేసేయండి. తర్వాత ఈ ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా చేయండి. అప్పుడు మీకు NumPy అంటే ఏంటో ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకేనా? మీకు ప్లేలిస్ట్ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఎండ్ కార్డ్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనం క్లియర్గా అర్థం చేసుకుందాం ఇక్కడ ప్రాబ్లం ఏంటో అనేది. సో ఇక్కడ కస్టమర్ పర్చేస్ .csv అనే ఫైల్ మనకి ఉంది. సో దీంట్లో ఏముంది, కస్టమర్ పర్చేస్ ఓవర్ ఏ మంత్, ఒక మంత్లో కస్టమర్ పర్చేస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ఫైల్లో ఉన్నాయి. సో ఇక్కడ నేను CSV ఫైల్ ఓపెన్ చేస్తాను. సో ఇది మన CSV ఫైల్, కస్టమర్ పర్చేస్ CSV ఫైల్. సో దీంట్లో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. డేట్ కాలమ్, కస్టమర్ ఐడి కాలమ్ అండ్ అమౌంట్ స్పెండ్. అంటే ఒక పర్టికులర్ డే రోజు ఆ పర్టికులర్ కస్టమర్ ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడు, ఆ డీటెయిల్స్ అనేవి ఈ కస్టమర్ పర్చేస్ CSV ఫైల్లో ఉన్నాయి. క్లియర్? సో ఇది ఫస్ట్ మనకి ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దీని మీద ఏ టాస్క్స్ పర్ఫామ్ చేయాలి అది చూద్దాం. ఫస్ట్ టాస్క్ ఏంటి, లోడ్ ద పర్చేస్ డేటా ఇంటూ ఏ NumPy యారే. అంటే ఇప్పుడు ఈ డేటాను అంతటిని మనం ఒక NumPy యారేలోకి లోడ్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలి, అదొక టాస్క్. అండ్ సెకండ్ టాస్క్ ఏంటి, క్యాలిక్యులేట్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై ఈచ్ కస్టమర్. అంటే ఇక్కడ ఈ ఫైల్లో చూడండి, ఇప్పుడు ఈ కస్టమర్ 101 ఐడి ఉంది కదా. సో లెట్ మీ ఫిల్టర్ అవుట్ దిస్. నేను ఫిల్టర్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్ అర్థమవుతుంది. సో ఇక నేను ఫిల్టర్ అప్లై చేస్తాను కదా. సో 101 కస్టమర్ ఐడిని నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, చూసారా? ఈ పర్టికులర్ 101 అనే కస్టమర్ ఫస్ట్న వచ్చాడు, సెకండ్న వచ్చాడు, థర్డ్, ఫోర్త్, 6th, 7th, 8th, 10th. సో ఒక కస్టమర్ ఐడి ఎన్నిసార్లైనా వెళ్ళి కొనొచ్చు కదా. సో ఒక్కొక్క కస్టమర్ ఐడి మొత్తం ఎంత స్పెండ్ చేశాడు ఆ పర్టికులర్ మంత్లో. అంటే ఈ 101 అనే కస్టమర్ మొత్తం ఆ పర్టికులర్ మంత్లో ఈ టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశాడు అని మనకి డీటెయిల్స్ కావాలి. నాట్ ఓన్లీ 101, మొత్తం ఆ పర్టికులర్ మంత్లో ఈచ్ యూనిక్ కస్టమర్ ఐడి యొక్క టోటల్ అమౌంట్ స్పెండ్ మనకి కావాలి. సో అది మన సెకండ్ టాస్క్. థర్డ్ టాస్క్ ఏంటి, డిటర్మైన్ ద డే విత్ ద హైయెస్ట్ టోటల్ సేల్స్. సో ఇప్పుడు ఏంటి అంటే మొత్తం టోటల్గా ఆ పర్టికులర్ మంత్లో ఏ రోజు ఎక్కువ సేల్స్ అయింది. సో అది మన థర్డ్ టాస్క్. అండ్ ఆల్సో ఫోర్త్ వన్ ఏంటి, క్యాలిక్యులేట్ ద డైలీ సేల్స్ టోటల్. అండ్ ఆల్సో ఒక్కొక్క డే అంటే ఫస్ట్న, సెకండ్న, థర్డ్న అలా ఈచ్ డే టోటల్ సేల్స్ ఎంత అయింది ఆ డీటెయిల్స్ కూడా కావాలి. సో ఇవన్నీ ఫైనల్ టాస్క్ ఏంటి, సేవ్ ద అనాలిసిస్ రిజల్ట్ టు ద న్యూ CSV ఫైల్. సో ఈ వచ్చిన డేటా రిజల్ట్స్ అన్నీ కూడా మనం ఒక కొత్త CSV ఫైల్లో సేవ్ చేసుకోవాలి. సో ఇది మన టాస్క్స్, ఇది మన ప్రాబ్లం. క్లియర్గా అర్థమైందా? సో ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లమ్ని మనం క్లియర్గా స్టడీ చేయాలి. సో ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని క్లియర్గా చదువుకొని అర్థం చేసుకుంటే అప్పుడు మనకి సొల్యూషన్ ఎలా చేయాలో మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా సొల్యూషన్ ఏంటో చూసిద్దాం. సో ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, పర్చేస్ డీటెయిల్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అండ్ దీంట్లోనే ఇందాక కస్టమర్ పర్చేస్ CSV ఫైల్ చూపించాను కదా, ఆ ఫైల్ కూడా ఈ ఫోల్డర్లోనే సేవ్ చేసి పెట్టాను. ఓకే, సో ఇలా సేవ్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ జూపిటర్ ఓపెన్ చేసుకొని, నేను ఆల్రెడీ జూపిటర్ ఓపెన్ చేశాను. సో దీంట్లో మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో న్యూ పైథాన్. సో ఇక్కడ ఫర్ సపోజ్ ఏదో ఒక నేమ్ ఇద్దాం, ఫైల్ నేమ్. ఫర్ సపోజ్ పర్చేస్ డీటెయిల్స్ అని ఒక నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనం NumPyని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ NumPy యాజ్ NP అండ్ డేటా అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. సో యూజువల్గా CSV ఫైల్ నుంచి డేటాని మనం ఎలా లోడ్ చేసుకుంటాం, యూజింగ్ load.txt ఆర్ gen_from.txt. బోత్ దీస్ మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు కదా. సో నేను ఆల్రెడీ load.txt అండ్ gen_from.txt కోసం పార్ట్ 5లో చెప్పాను. సో ఇక్కడ మనం gen_from.txt యూజ్ చేద్దాం, ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్. సో np.gen_from.txt ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో మన ఫైల్ ఏంటి, కస్టమర్ పర్చేస్ .csv కదా, విత్ ఎక్స్టెన్షన్ మనం ఇవ్వాలి. సో ఇది కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసాను. సో ఫైల్ నేమ్ ఇచ్చాము అండ్ ఇక్కడ మనం డెలిమీటర్ కూడా ఇవ్వాలి. సో డెలిమీటర్ కూడా ఎందుకు ఇవ్వాలో చెప్పాను కదా. సో డెలిమీటర్ కోమా. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ ఈ డేటాని ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ చేసాం, డేటా వచ్చింది. బట్ ఏంటి, ఫస్ట్ కాలం అంతా నాట్ ఏ నెంబర్ అని వచ్చింది అండ్ ఫస్ట్ ఈ రో అంతా కూడా నాట్ ఏ నెంబర్ అని వచ్చింది. ఎందుకు, ఫస్ట్ రో అంతా మనకి కాలమ్స్ ఉన్నాయి కదా, లైక్ డేట్ అని, కస్టమర్ ఐడి అని, అమౌంట్ స్పెంట్ అని, ఇవి స్ట్రింగ్స్. సో అందుకే మనకి నాట్ ఏ నెంబర్ వచ్చింది. అండ్ ఆల్సో ఈ ఫస్ట్ కాలం అంతా మనకి డేట్ కాలం కాబట్టి డేట్ ఫార్మాట్లో ఉంటుంది, అందుకే మనకి నాట్ ఏ నెంబర్ వచ్చింది. సో ఎందుకు, బై డిఫాల్ట్ gen_from.txt విల్ టేక్ ఓన్లీ ఫ్లోట్. అందుకే ఇక్కడ ఇంటీజర్ అనేది ఫ్లోట్ లాగా కన్వర్ట్ చేసుకుంది అండ్ ఫ్లోట్ అమౌంట్ స్పెంట్ ఆల్రెడీ ఫ్లోట్లో ఉంది కాబట్టి మనకి ఫ్లోట్లో వచ్చేసింది. రైట్? సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ డేటా టైప్ అని ఇచ్చి
యూజువల్గా మన ఫైల్ అంతా ఒకటి టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంటే మనం ఆ పర్టికులర్ డేటా టైప్ మెన్షన్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మన CSV ఫైల్ అంతా ఓన్లీ ఇంటీజర్ డేటానే ఉంటే సింపుల్గా ఇంటీజర్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఉంటే స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఉంటే ఫ్లోట్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రింగ్ ఉంది, ఒకటి ఫ్లోట్, ఒకటి ఇంటీజర్, ఇంకొకటి డేట్ ఫార్మాట్. సో అందుకే మనం ఇక్కడ డేటా టైప్ ఈక్వల్స్ టు నన్ అని ఇవ్వాలి. సో ఇలా ఇవ్వడం వల్ల బేస్డ్ ఆన్ ద కాలమ్ డేటా అంటే ఆ ఫైల్లో ఆ పర్టికులర్ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ ఉందో ఆటోమేటిక్ ఆ డేటా టైప్ని నువ్వు డిటెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. ఎగ్జిక్యూటెడ్. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకి సమ్ బీస్ అని ఇలా వచ్చాయి కదా. సో ఇది ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ ఎన్కోడింగ్ కూడా నన్ను ఇవ్వాలి. సో ఇక్కడ ఎన్కోడింగ్ నన్ను ఎందుకు ఇస్తాము అని అంటే సో ఇక్కడ నేను ఎన్కోడింగ్ నన్ను ఇచ్చాను కదా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్ ఫార్మాట్లో వచ్చింది. ఏంటి అంటే బై డిఫాల్ట్గా NumPy అనేది ASCII అలానే UTF-8 అనే ఎన్కోడింగ్ ఫార్మాట్స్ యూస్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఎన్కోడింగ్ నన్ను ఇవ్వడం వల్ల సో బై డిఫాల్ట్గా అది యూస్ చేసుకుంటుంది. ఒకవేళ మన ఫైల్ మన ఏదైతే CSV ఫైల్ ఉంది ఆర్ మనం ఏదైతే ఇన్పుట్ ఫైల్ ఇస్తామో ఏదైనా డిఫరెంట్ ఎన్కోడింగ్ ఫార్మాట్ ఫాలో అవుతాయి లైక్ UTF-18 ఆర్ లాటిన్ ఇలాంటి ఏమైనా ఎన్కోడింగ్ ఫార్మాట్స్ యూస్ చేస్తే మనం పర్టికులర్గా ఆ ఫార్మాట్ని అక్కడ మెన్షన్ చేయొచ్చు. బట్ బై డిఫాల్ట్ అది UTF-8 ఆర్ ASCII ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఎన్కోడింగ్ నన్ను అని ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి డేటా అనేది పర్ఫెక్ట్గా రీడ్ అయింది మన డేటాలో. ఓకే, సో మనం ఫస్ట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మన CSV డేటా అంతా NumPy అరేలోకి మనం లోడ్ చేసుకున్నాం. సో సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ టాస్క్. ఓకే, సో ఇప్పుడు మన సెకండ్ టాస్క్ ఏంటి? క్యాలిక్యులేట్ ద టోటల్ అమౌంట్ స్పెండ్ బై ఈచ్ కస్టమర్. ఒక్కొక్క కస్టమర్ ఎంత స్పెండ్ చేశాడో మనకి ఆ అమౌంట్ కావాలి కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ యూనిక్ కస్టమర్స్ని ఫైండ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ యూనిక్ కస్టమర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. అండ్ దీంట్లో మనం np.unique అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఈ ఫంక్షన్ ఉంది కదా. సో ఇది ఏం చేసేది? యూనిక్ వాల్యూస్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ అరేని అందులో పెట్టుకున్నాం డేటా కదా. సో అందుకే ఇక్కడ డేటా ఇచ్చాను. డేటా ఆఫ్ మనకి ఏ కాలం యొక్క యూనిక్ ఐడీస్ కావాలి? కస్టమర్ ఐడి కదా. సో ఈ కాలం యొక్క కస్టమర్ ఐడి బేసిక్గా మనం ఇలానే కదా చేస్తాం, డేటా ఆఫ్ కస్టమర్ ఐడి. సో ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? డేటా ఆఫ్ కస్టమర్ ఐడి ఇవ్వడం వల్ల ఆ కాలంలో అంటే కస్టమర్ ఐడి ఉన్న కాలంలో అన్ని యూనిక్ వాల్యూస్ని మనకి రిటర్న్ చేయమని. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేది. ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మనకి ఏమొచ్చింది? ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనం యూజింగ్ దిస్ కస్టమర్ ఐడి అంటే ఈ కాలం నేమ్తోని మనం ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోలేము అని చెప్తుంది. సో ఇక్కడ మనం ఓన్లీ ఇండెక్స్ని పాస్ చేయాలి అని చెప్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇది తీసేద్దాం, ఇండెక్స్ ఇద్దాం. సో ఈ కస్టమర్ ఐడి అనేది ఏ కాలంలో ఉంది? ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో ఇది 0 కాలం అండ్ ఇది 1 కాలం కదా. సో ఇక్కడ నేను డేటా ఆఫ్ 1 అని ఇస్తాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొచ్చింది. లెట్స్ ప్రింట్ దిస్ కస్టమర్ యూనిక్ కస్టమర్. మనకి ఆ పర్టికులర్ రో అంటే ఈ రో అంతా వచ్చింది. సో కరెక్ట్గా రాలేదు. సో లెట్స్ డూ లైక్ దిస్. ఏంటి అంటే 0 కోలన్ అంటే 0 కోలన్ ఇవ్వడం వల్ల అన్ని రోస్ అది రీడ్ చేసుకుంటుంది. అండ్ ఆ రోస్ అన్నిట్లో మనకి ఏం కావాలి? ఓన్లీ కస్టమర్ ఐడి కాబట్టి సో 1 అని ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో లెట్స్ మేక్ ఇట్ యాజ్ 1. సో ఇప్పుడు 1 కోలన్ అండ్ 1 ఇవ్వడం వల్ల మనకి ఓన్లీ యూనిక్ ఐడీస్ వచ్చాయి. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. పర్ఫెక్ట్గా మనకి అవుట్పుట్ వచ్చేసింది. యూనిక్ కస్టమర్స్ ఐడీస్ అన్నీ మనకి వచ్చేసింది. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ఇలా యూజింగ్ ఇండెక్సెస్తో మనం చేయొచ్చు బట్ సిచ్యువేషన్స్ బట్టి. బట్ ఇక్కడ ఏంటి, మనం బేస్డ్ ఆన్ దిస్ కాలం నేమ్ కస్టమర్ నేమ్తోనే మనం యాక్సెస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. బట్ ఇక్కడ అది పాసిబుల్ అవ్వట్లేదు. ఓన్లీ ఇండెక్సెస్తోనే మనం ఇక్కడ అవుతుంది అని చెప్తుంది. రైట్, సో ఎప్పుడైనా సరే ఇండెక్సెస్తో కాకుండా ఇలా మనం కాలం నేమ్స్తో మనం యాక్సెస్ చేసుకుంటే ఫర్దర్గా మనం ఎప్పుడైనా నెక్స్ట్ టైం కోడ్ రాసిన తర్వాత మనమైనా నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరైనా మనం కోడ్ చేస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ కాలం యొక్క డేటాని ఇక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటున్నారా అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అందుకే మనం ఎప్పుడైనా కాలం నేమ్స్తోనే యాక్సెస్ చేసుకోవడం బెస్ట్. సో బట్ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఇందాక మనం యారేని లోడ్ చేసుకున్నాం కదా. దీంట్లో మనకి ఒక ఎక్స్ట్రా స్పెషల్ పారామీటర్ ఉంది. ఏంటి అంటే నేమ్స్ అని. నేమ్స్ ఈక్వల్స్ టు
ట్రూ అని ఇచ్చాను కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది వచ్చింది, ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ కాలమ్ నేమ్స్తో కూడా మనం ఆ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. అందుకే మనం ఇక్కడ నేమ్స్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ డేటా ప్లేస్లో కస్టమర్ ఐడిని యాక్సెస్ చేస్తాను. చూడండి, కస్టమర్ ఐడి ఇచ్చేసాం కదా. సో కస్టమర్ ఐడి ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, మనకి కస్టమర్ యూనిక్ ఐడీస్ అన్ని ఒక లిస్ట్లో వచ్చేసింది. సో ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైందా ఇక్కడ నేమ్స్ ట్రూ అని ఎందుకు ఇచ్చామో అండ్ యూనిక్ ఐడీస్ని మనం అలా యాక్సెస్ చేసుకున్నామా అనేది. ఇప్పుడు ఇక్కడ వరకు ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో మనం ఇక్కడ యూనిక్ కస్టమర్ ఐడీస్ని ఫైండ్ చేసేస్తాం. సో ఇప్పుడు ఆ పర్టికులర్ కస్టమర్ అంటే 101 కస్టమర్ మొత్తం ఆ మంత్లో ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడు అని మనకు కావాలి కదా. సో దీనికోసం మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేద్దాం, ఒక ఎంటీ డిక్షనరీ. లెట్స్ మేక్ ఇట్ యాజ్ టోటల్ స్పెండ్ బై కస్టమర్స్. ఓకే, ఈజ్ ఇట్ నైస్? టోటల్ స్పెండ్ బై, ఓకే, టోటల్ స్పెండ్ బై కస్టమర్స్ అని ఒక డిక్షనరీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎంటీ డిక్షనరీ. ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ కస్టమర్ ఇన్ యూనిక్ కస్టమర్స్, అంతే కదా, కాలర్. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిక్షనరీలోకి మనం పాస్ చేయాలి. సో ఏం పాస్ చేయాలి? యూనిక్ కస్టమర్ టోటల్ స్పెండ్ బై కస్టమర్స్ ఆఫ్ దిస్ ఈచ్ కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కస్టమర్ ఏంటి? 101. సో 101 అనేది మొత్తం ఈ 101 ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు, అలానే ఇక్కడ 101 ఇంత అమౌంట్ స్పెండ్ చేశారు. సో ఈ అమౌంట్స్ అన్ని మనం తీసుకొని సమ్ చేయాలి కదా. సో దానికి మనం ఏం చేస్తాము అంటే డేటా ఆఫ్ కస్టమర్ ఐడి, లెట్స్ కాపీ దిస్ వన్. డేటా ఆఫ్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్. ఇప్పుడు మనకి డేటా ఆఫ్ కస్టమర్ ఐడిలో ఏముంటుంది? మొత్తం మన కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అంటే విత్ డూప్లికేట్స్. మొత్తం ఈ సెకండ్ కాలం ఉంది కదా 101, 103 అని. సో మొత్తం ఆ డేటా అంతా డేటా ఆఫ్ కస్టమర్ ఐడిలో ఉంటుంది. డబల్ ఈక్వల్స్ టు కస్టమర్ అంటే 101. సో ఒక్కొక్క కాలంలోకి వెళ్ళి ఒక్కొక్క రోలోకి వెళ్ళి 101 ఈక్వల్ కాదని మొత్తం కస్టమర్ ఐడిలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది అంతటిని మనం డేటాని మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టుకుందాం. సో ఎందుకంటే ఆ పర్టికులర్ కస్టమర్ ఐడి యొక్క అమౌంట్ కావాలి కదా. సో ఇలా పెట్టి ఇంకొక స్క్వేర్ బ్రేసెస్లో అమౌంట్ స్పెండ్, మన కాలం నేమ్ ఇదే కదా అమౌంట్ స్పెండ్, రైట్? అదే కదా కాలం నేమ్. లెట్స్ ఓపెన్ అండ్ చెక్ దిస్ వన్. ఓకే, సో అమౌంట్ స్పెండ్, రైట్. సో ఇక్కడ ఇలా ఇచ్చాం కదా. సో ఫస్ట్ ఇది ఏం రిటర్న్ చేస్తుందో చూద్దాం. ఓకే, సో దీన్ని అందాక కామెంట్లో పెట్టేద్దాం. అండ్ సెకండ్ లెట్స్ కామెంట్ అవుట్ దిస్ అండ్ ఇక్కడ దీన్ని ప్రింట్లో పెడదాం ఫర్ సపోజ్. ఓకేనా, ప్రింట్లో పెట్టేద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొచ్చింది. మనకి 101 కస్టమర్ యొక్క మొత్తం ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడు అనేది ఒక లిస్ట్లో వచ్చింది. అలానే 102 ఇది అండ్ 103, 104, 105, 106 అలా ఎవ్రీథింగ్ వచ్చింది. బట్ మనకి ఏంటి మొత్తం ఒకటే సమ్ లాగా రావాలి కదా. సో దానికి మనం ఏం చేయాలి? ఇక్కడ np.sum అని ఇవ్వాలి. np.sum అని ఇస్తే మనకి ఎవ్రీథింగ్ యాడ్ అయిపోయి వచ్చేస్తుంది. ఒక్కొక్క లిస్ట్ మనకి యాడ్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్, లెట్స్ క్లోజ్ దిస్. చూసారా, మొత్తం మనకి టోటల్స్ ఒక్కొక్క కస్టమర్ ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడని మనకి డీటెయిల్స్ వచ్చేసింది, రైట్? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం డిక్షనరీలోకి యాడ్ చేద్దాం. ఇక్కడ ఎందుకు డిక్షనరీని నేను పెట్టాలి అనుకుంటున్నాను నేను తర్వాత చెప్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఇది ప్రింట్ చేసేద్దాం. దీన్ని మనం డిక్షనరీలో పెట్టేద్దాం. సింపుల్. ఓకే, ఎగ్జిక్యూటెడ్. లెట్స్ ప్రింట్ దిస్ డిక్షనరీ. చూసారా, ఈ 101 అనే కస్టమర్ ఇంత, 102 అనే కస్టమర్ ఇంత, ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడో ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మనకి వచ్చేసింది. సో సక్సెస్ఫుల్గా మనం సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసేసాం. బట్ లెట్స్ రీచెక్ కరెక్టా కాదా అని చెప్పి కస్టమర్ పర్చేజ్ ఓపెన్ చేద్దాం మనం. సో దీన్ని ఫస్ట్ నేను ఫిల్టర్ చేస్తాను. ఓకేనా, ఫిల్టర్ అప్లై. సో లెట్స్ సెలెక్ట్ ఓన్లీ 101. ఓకే, సో ఈ మొత్తం డేటాని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ మొత్తం డేటాని ఇక్కడ కాపీ చేసుకున్నాను. లెట్స్ సమ్ దిస్. ఓకే, ఎంత వచ్చింది? 846.5.
అంతే కదా మనకి వచ్చింది ఇక్కడ 846.5. సో 101 కస్టమర్ అనేది 846.5. సో దిస్ మీన్స్ మనం కోడ్ కరెక్ట్గానే రాసేసాం అండ్ మన సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ చేసేసాం. యూనిక్ కస్టమర్, ఒక్కొక్క కస్టమర్ ఎంత స్పెండ్ చేశాడని చెప్పి మనం క్లియర్గా ఒక డిక్షనరీలో పెట్టేసాం. రైట్, మీకు ఉన్న నెక్స్ట్ 2 టాస్క్స్ ఏంటి? ఏ డే ఎక్కువ సేల్స్ చేసామో ఆ హైయెస్ట్ సేల్స్ డే కావాలి, అలానే ఒక్కొక్క డే మొత్తం టోటల్ సేల్స్ ఎంత అయిందో ఆ డీటెయిల్స్ కూడా కావాలి. రైట్, సో ఈ 2 కలిపి మనం ఒకటే సొల్యూషన్గా చేయొచ్చు. అది కూడా ఎలా చూద్దాం. సో ఇందాక మనం యూనిక్ డే కస్టమర్ ఐడీస్ని ఎలా ఫైండ్ చేసామో, సో ఇక్కడ కూడా సేమ్ యూజింగ్ np.unique మనం యూనిక్ డేట్స్ని కూడా ఫైండ్ చేద్దాం. ఫర్ సపోజ్ యూనిక్ డేట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. సో సింపుల్ np.unique ఆఫ్ డేటా ఆఫ్ డేట్స్. డేట్స్ అనే కదా కరెక్ట్గా, డేట్స్ అనే కదా మన కాలమ్ నేమ్. ఎస్, డేట్. ఓకే, నాట్ డేట్స్, డేట్. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ దిస్ యూనిక్ డేట్స్. చూసారా, మనకి అన్ని యూనిక్ డేట్స్ అనేవి వచ్చేసాయి. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఎంటీ యారీని తీసుకోవాలి అనుకుంటున్నాను. యూజింగ్ np1s, np0s ఏదైనా తీసుకోవచ్చు. లెట్స్ టేక్ జీరోస్. ఓకే, ఫర్ సపోజ్ డైలీ సేల్స్ ఈక్వల్స్ టు np.zeros ఆఫ్ ఈ యూనిక్ డేట్స్ అని ఇచ్చాను కదా. సో యూనిక్ డేట్స్ డాట్ సైజ్ అని ఇస్తాను. ఇలా ఎందుకు ఇచ్చాను అంటే ఇప్పుడు మనకి యూనిక్ డేట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 8, 9, 10, 11 ఉన్నాయి కదా. సో నాకు ఇప్పుడు 11 స్పేసెస్ ఉన్న జీరోస్తోని ఒక యారే క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ డైలీ సేల్స్ కూడా ప్రింట్ చేసి చూద్దాం. సో మీకు క్లియర్గా ఉంటుంది. సో మన అవుట్పుట్ అనేది ఇలా, అంటే ఒక 11 జీరోస్ వచ్చాయి 11 ప్లేసెస్లో. సో ఇప్పుడు మనం ఈ ప్లేసెస్ని ఫిల్ చేయాలి. సో ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్, ఇక్కడ నేను ఎన్యూమరేట్ ఫంక్షన్ యూస్ చేస్తాను. ఎందుకు ఎన్యూమరేట్ ఫంక్షన్ యూస్ చేస్తానో చెప్తాను. ఫర్ సపోజ్ ఐ తీసుకుందాం అండ్ అలానే డేట్ అనే ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఇన్ ఎన్యూమరేట్ ఆఫ్ దిస్ యూనిక్ డేట్స్. సో యూనిక్ డేట్స్ కాలన్ ఆఫ్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఈ యూనిక్ డేట్స్ ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్క డేట్ అంటే ఇప్పుడు ఈ డేట్లో మనకి ఈ డేట్ వస్తుంది అండ్ ఈ ఐలో దాని యొక్క ఇండెక్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ డేట్ తీసుకున్నాం అనుకోండి, 0 ఇండెక్స్ ఈ డేట్ వస్తుంది అండ్ సెకండ్ 1 ఇండెక్స్ అండ్ ఈ డేట్ వస్తుంది. సో ఎన్యూమరేట్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఆ పర్టికులర్ వాల్యూ యొక్క ఇండెక్స్ కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎంటీ యారే తీసుకున్నాను కదా. సో ఇది ఎందుకు తీసుకున్నామో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు డైలీ సేల్స్ ఆఫ్ ఐ అని ఇచ్చాను. అంటే ఇప్పుడు ఈ ఐలో ఏమొస్తుంది? ఇండెక్స్. సో ఫస్ట్ ఈ లూప్ రన్ అవుతున్నప్పుడు డైలీ సేల్స్ ఆఫ్ 0 అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో ఆ వాల్యూ అనేది ఈ డైలీ సేల్స్ ఆఫ్ ఫస్ట్ లూప్ రన్ అయినప్పుడు 0 అవుతుంది కదా. డైలీ సేల్స్ ఆఫ్ 0 అంటే ఈ యారేలో ఈ ప్లేస్లో ఆ వాల్యూని ఫిల్ చేసుకుంటుంది అనమాట. సో అందుకే మనం అక్కడ అలా ఇచ్చాం అండ్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏది ఫైండ్ చేయాలి? ఏది ఇందాక మనం ఎలా ఫైండ్ చేసాం? np.sum అని ఇచ్చాం కదా. సో సేమ్ ఇక్కడ మనం ఇచ్చాం కదా. సో సేమ్ ఇదే మనం యూస్ చేయొచ్చు. ఓకేనా? సో ఐ కెన్ కాపీ హియర్ ఆల్సో. డైరెక్ట్గా నేను ఇదే కాపీ చేసేస్తాను. సో ఐ థింక్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు అనుకుంటాను. సో ఇక్కడ మనం సింపుల్గా కస్టమర్ ఐడి బదులు డేట్, అలానే ఇక్కడ కస్టమర్ బదులు డేట్ అంతే. అంటే మన ఈ డేట్ కాలంలో మనం ఇక్కడ డేట్ ఇచ్చాం కదా, ఈ పర్టికులర్ డేట్ అనేది ఒక్కొక్క డేట్ అలా ఆ డేట్ కాలంలో సర్చ్ చేసుకుంటూ ఆ పర్టికులర్ డేట్లో ఎంత అమౌంట్ స్పెండ్ చేసాం అనేది మనకు ఒక లిస్ట్లా వచ్చేస్తుంది. అండ్ అది మొత్తాన్ని మనం యూజింగ్ np.sumని మనం సమ్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఇక్కడ నేను డైలీ సేల్స్ ఆఫ్ 1 అని ఇచ్చాను కాబట్టి లూప్ అలా రన్ అవుతున్నప్పుడు ఫస్ట్ 0 వచ్చినప్పుడు మనకి 0 ప్లేస్లో క్యాలిక్యులేట్ అయిపోయి మనకు ఆ అమౌంట్ యాడ్ చేసుకుంటుంది. అలానే నెక్స్ట్ మళ్ళీ లూప్ రన్ అవుతున్నప్పుడు సెకండ్ డేట్ 1 కదా. సో డైలీ సేల్స్ ఆఫ్ 1 అంటే ఈ 1 ప్లేస్లో ఆ పర్టికులర్ డేట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇలా మనం యూజింగ్ ఫర్ లూప్ మనం ఆ డైలీ సేల్స్ అనే యారేని మనం ఫిల్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎస్, ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు ఈ డైలీ సేల్స్లో ఏముందో ఫస్ట్ ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఇది కదా జీరోస్ కదా యారే డైలీ సేల్స్లో ఉంది. సో ఇప్పుడు ఏది ఎలా సేవ్ అయిందో చూద్దాం. డైలీ సేల్స్ ఎగ్జిక్యూట్ చేసి సో చూసారా, ఆ ఒక్కొక్క పర్టికులర్ డేలో మనకి ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. రైట్? సో ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఫర్ సపోజ్ మ్యాక్స్ సేల్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం
ఎన్పి డాట్ ఆర్గ్యుమెంట్ మ్యాక్స్ ఆఫ్ దిస్ డైలీ సేల్స్. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ మ్యాక్స్ సేల్స్ కూడా నేను ప్రింట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే, ఆర్గ్యుమెంట్ మ్యాక్స్ అంటే పర్టికులర్ ఇప్పుడు ఈ యారే ఉంది కదా, డైలీ సేల్స్ ఉంది కదా. సో ఈ డైలీ సేల్స్ యారేలో ఈ 6th పొజిషన్లో హైయెస్ట్ సేల్స్ ఉంది అని హైయెస్ట్ నెంబర్ ఉంది అని చెప్తుంది అనమాట. అర్థమైందా? సో మనకి 6th ప్లేస్లో ఏముంది, 0 ప్లేస్, ఇది 0 1 2 3 4 5 6, ఈ 770 అనేది టోటల్ హైయెస్ట్ సేల్స్ అనేది. క్లియర్, అర్థమైందా? సో హైయెస్ట్ ఈ పర్టికులర్ యారేలో హైయెస్ట్ నెంబర్ ఏదనేది ఫైండ్ చేయడానికి np.argmax అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసాం. దాన్ని మనం మ్యాక్స్ సేల్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే పర్టికులర్ హైయెస్ట్ సేల్స్ డే మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు కదా, ఎందుకంటే మనం ఇక్కడ ఈ 6 అనే పొజిషన్లో అంటే ఈ 770 యొక్క డేట్, ఆ డేటే కదా మనకి హైయెస్ట్ సేల్స్ డేట్ అవుతుంది. సో మనం ఆ డేట్ని ఫైండ్ చేస్తే చాలు. సో లెట్స్ టేక్ ఎ వేరియబుల్ కాల్డ్ హైయెస్ట్ సేల్స్ డే ఈజ్ ఈక్వల్ టు మన యూనిక్ డేట్స్ ఎక్కడున్నాయి, ఇది యూనిక్ డేట్స్ కదా. సో అంటే ఇప్పుడు ఇది ఏ పొజిషన్లో ఉన్నాయో ఆ పొజిషన్లోనే కదా మనకి ఇది అన్ని సేవ్ అయింది. సో అందుకే మనం యూనిక్ డేట్స్ ఆఫ్ దిస్ మ్యాక్స్ సేల్స్. ఓకే, డన్. హైయెస్ట్ సేల్స్ డే డన్. సో ఇది మన హైయెస్ట్ సేల్స్ డే. మన డేటాలో ఈ రోజు అనేది మనం ఎక్కువగా అమ్మాం, ఆ డేటా మనకి వచ్చేసింది, రైట్? అలానే మనకి ఏ రోజు ఎంత అమ్మాం కూడా మనకి వచ్చేసింది. సో దాన్ని మనం ఎలా ఫైల్లో సేవ్ చేసుకుంటామో అనేది నెక్స్ట్ నేను చూపిస్తాను. సో మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా 3 and 4 2 టాస్క్స్ కూడా కంప్లీట్ చేసేస్తాం ఫైనల్గా. సో మీకు అర్థమైందా? మనం ఇక్కడ సింపుల్గా హైయెస్ట్ సేల్స్ డే ఎలానో మనం ఫైండ్ చేసేస్తాం. అలానే యూనిక్ డేట్స్, అలానే డైలీ సేల్స్. యూనిక్ డేట్స్ అంటే ఈ డేట్లో మనకి ఇంత అమౌంట్ అమ్మాం, ఈ డేట్లో ఈ 700 అనే అమౌంట్ అమ్మాం, ఏ డేట్ని ఎంత అమౌంట్ అమ్మామో కూడా వచ్చేసింది కదా. సో మనకి 3 and 4 టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా మనం 1 2 3 4 టాస్క్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు మిగిలింది ఈ డేటాను అంతటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ఒక CSV ఫైల్లో పెట్టడమే, అంతే. ఓకేనా? సో అది ఎలా పెట్టాలో చూద్దాం. సో అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ టాస్క్ని సాల్వ్ చేయడానికి ఇక్కడ ఒక ఎంటీ డిక్షనరీ తీసుకొని ఫర్ లూప్ తీసుకొని మనం అలా సాల్వ్ చేసాం కదా, ఇలా. అండ్ మనం ఇక్కడ ఈ టాస్క్లో యూనిక్ డేట్స్ యొక్క టోటల్ సేల్స్ని మనం ఫైండ్, లైక్ ఒక పర్టికులర్ డే యొక్క టోటల్ సేల్స్ని ఫైండ్ చేయడానికి మనం np.zeros అని ఒక ఎంటీ యారే తీసుకొని దాంట్లో మనం ఆ యారేని ఫిల్ చేసాం కదా. సో డిఫరెంట్ అప్రోచెస్ యూజ్ చేశాను. సో సేమ్ ఇక్కడ మనం ఎంటీ డిక్షనరీ తీసుకొని కూడా ఇక్కడ మనం ఈ అప్రోచ్లో యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ సేమ్ ఇక్కడ np.zeros అనే ఒక ఎంటీ యారేని తీసుకున్నాను కదా. సో సేమ్ దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. బట్ నేను ఒక సింపుల్ అప్రోచెస్ చెప్పాను. సో దీంట్లో నేను 2 అప్రోచెస్ చెప్పాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. చిన్న చేంజెస్ చేసుకొని మనం సేమ్ అప్రోచ్ ఈ 3 and 4 స్టెప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇప్పుడు మనం ఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. విత్ ఓపెన్ యూజ్ చేసి మనం ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో విత్ ఓపెన్ పర్చేస్ ఫర్ సపోజ్ అనాలిసిస్, ఓకే, analysis.csv అనే ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. దీన్ని రైట్ మోడ్లో ఓపెన్ చేద్దాం. అలానే ఇక్కడ ఇంకొక పారామీటర్ ఇస్తాను, నాకు అన్ని న్యూ లైన్లో కావాలి. సో అందుకే న్యూ లైన్ అని ఒక ఎంటీ స్పేస్ని తీసుకున్నాను యాజ్ ఫైల్. ఓకే, ఇప్పుడు రైటర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు ఒక CSV ఫైల్లోకి మనం రాయాలి కాబట్టి CSV.writer ఆఫ్ ఫైల్. ఇక్కడ మనం CSV అనే ఒక ఇన్బుల్ట్ ప్యాకేజ్ని నేను ఇక్కడ రాశాను. అండ్ CSV ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో వీ కెన్ ఇంపోర్ట్ హియర్ ఆర్ ఐ కెన్ రైట్ హియర్ ఇంపోర్ట్ CSV. ఓకే, సో CSV ఫైల్ని ఇంపోర్ట్ చేసేసాను, ఎగ్జిక్యూట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు రైటర్ ఈజ్ ఈక్వల్స్ టు CSV.writer ఆఫ్ ఫైల్. సో ఇప్పుడు మనకి ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక రోని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిమైనింగ్ కూడా యాడ్ చేద్దాం. సో రైటర్ డాట్ రైట్ రో. సో నేను ఒక రోని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఏం రో యాడ్ చేయాలి అనుకుంటున్నాను? నాకు 2 కాలమ్స్ కావాలి, ఒకటి కస్టమర్ ఐడి అండ్ టోటల్ అమౌంట్ స్పెండ్. మన ఫస్ట్ టాస్క్ అదే కదా. ఫస్ట్ టాస్క్ డీటెయిల్స్ ఏంటి? కస్టమర్ ఐడి యొక్క పర్టికులర్ అమౌంట్, ఒక్కొక్క ఐడి ఎంత అమౌంట్ స్పెండ్ చేశారని కావాలి కాబట్టి 2 కాలమ్ నేమ్స్ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఒకటి కస్టమర్ ఐడి అండ్ సెకండ్ వన్
టోటల్ అమౌంట్ స్పెంట్. ఓకే, సో ఇది అంతటిని ఒక లిస్ట్లో పెట్టేసి నేను writer.writeRow అనే ఒక మెథడ్ని యూజ్ చేశాను. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఫస్ట్ ఈ ఫైల్ క్రియేట్ అయింది లేదు మనం చూద్దాం. మన ఫోల్డర్లోకి వెళ్ళి చూసారా, పర్చేస్ అనాలిసిస్ అనే ఫైల్ క్రియేట్ అయింది. లెట్స్ ఓపెన్ దిస్ ఫైల్. చూసారా, కస్టమర్ ఐడి అండ్ టోటల్ అమౌంట్ స్పెంట్ అని 2 కాలమ్స్ నాకు క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం డేటాని యాడ్ చేసుకోవాలి కదా. సో లెట్స్ యాడ్ దట్ టు. ఫస్ట్ ఈ ఫైల్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేద్దాం. లెట్స్ గో హియర్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మన ఇదంతా అందులో ఉంది మన డీటెయిల్స్ ఈ డిక్షనరీలు కదా, టోటల్ స్పెండ్ బై కస్టమర్. సో యూజింగ్ ఫర్ లూప్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లెట్స్ టేక్ కస్టమర్ ఐడి అండ్ లెట్స్ ఏదో ఒక వేరియబుల్స్ తీసుకుందాం, ఐడి అండ్ టోటల్ ఇన్ దట్ డిక్షనరీ నేమ్ డాట్. మనం డిక్షనరీలోని కీ అండ్ వాల్యూ పేజ్ని ఎలా ఇండివిజువల్గా యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే వీ నీడ్ టు యూస్ ఐటమ్స్ కదా, డిక్షనరీ డాట్ ఐటమ్స్. సో ఐటమ్స్ ఆఫ్ కాలర్ అండ్ దీన్ని మనం రైట్ చేసుకోవడమే, రైటర్ డాట్ సేవ్. ఇందాక యూస్ చేస్తాం కదా రైట్ రో ఆఫ్ దిస్ ఆఫ్ ఐడి కామన్ టోటల్. దట్స్ ఇట్. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూసేద్దాం. లెట్స్ ఓపెన్ దిస్ ఫైల్ అగైన్. ఓపెన్ చేద్దాం. చూసారా, ఒక్కొక్క కస్టమర్ ఎంత అమౌంట్ స్పెండ్ చేశాడు అనేది మనకి వచ్చేసింది. అర్థమైందా? సో ఇక్కడ నేను న్యూ లైన్ ఇచ్చాను కదా, ఒకవేళ నేను ఈ న్యూ లైన్ ఇవ్వలేదు అనుకోండి, నాకు అక్కడ ఒక్కొక్క రోకి నాకు మధ్యలో ఒక్కొక్క స్పేస్ వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క రో స్పేస్ వచ్చేస్తుంది. అందుకే నేను ఇక్కడ న్యూ లైన్ ఎంటీ చేశాను. కాబట్టి మనకి అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఆ ఫైల్లో మనం ఏ డీటెయిల్స్ యాడ్ చేయాలి, ఒక్కొక్క డే టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేసాం అనేది కదా, టోటల్ ఎంత సేల్స్ అయిందనే కదా. సో ఫస్ట్ మనం ఒక గ్యాప్ ఇద్దాం, ఒక రో గ్యాప్ ఇద్దాం. ఓకే, దానికోసం మనం writer.writeRow ఒక ఎంటీ లిస్ట్ని ఇచ్చాను. సో దీనివల్ల మనకి ఒక రో గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఒక ఎంటీ రో వస్తుంది. ఇప్పుడు మనం writer.writeRow సేమ్ ఇందాక ఇప్పుడు మనం కస్టమర్ ఐడి టోటల్ అమౌంట్ స్పెండ్ కదా, ఇప్పుడు మనం డేట్ టోటల్ సేల్స్ అని ఇద్దాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకు ఒక రో క్రియేట్ అయిపోతుంది, డేట్ అండ్ టోటల్ సేల్స్ అని. సో ఇప్పుడు మనం దీంట్లో డేటాని యాడ్ చేద్దాం. సేమ్ ఫర్ లూప్ యూస్ చేద్దాం. డేట్ అని సేల్స్ అని ఒక ఏదో సంథింగ్ వేరియబుల్. ఓకేనా, ఇప్పుడు మనం మన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ యూనిక్ డేట్స్లో డేట్స్ ఉన్నాయి అండ్ డైలీ సేల్స్లో సేల్స్ ఉన్నాయి అండ్ ఈ పర్టికులర్ డేకి ఈ పర్టికులర్ అమౌంట్, రైట్, ఈ పర్టికులర్ సేల్స్ కదా. సో ఇప్పుడు మనం యూజింగ్ జిప్ ఫంక్షన్ మనం ఆ రెండింటిని యాడ్ చేయొచ్చు. జిప్ ఆఫ్ మన వేర్ ఇస్ దిస్ యూనిక్ డేట్స్, యా, జిప్ ఆఫ్ యూనిక్ డేట్స్ కామా దిస్ డైలీ సేల్స్. ఓకే, డైలీ సేల్స్. ఓకేనా, సింపుల్గా సేవ్ అగైన్ writer.writeRow ఆఫ్ సింపుల్గా మనం లిస్ట్లో డేట్ అండ్ సేల్స్. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి డేట్ అండ్ టోటల్ సేల్స్ అనే కాలమ్స్ క్రియేట్ అయ్యి ఆ కిందన మనకి ఆ పర్టికులర్ డేట్ యొక్క సేల్స్ కూడా మనకి వచ్చేస్తుంది. ఎగ్జిక్యూటెడ్. లెట్స్ ఓపెన్ CSV ఫైల్ అండ్ లెట్స్ చెక్. చూసారా, మనకి కస్టమర్ ఐడి అండ్ టోటల్ అమౌంట్ స్పెండ్ వచ్చింది అండ్ ఆ పర్టికులర్ డేట్ యొక్క టోటల్ సేల్స్ కూడా వచ్చేసింది. ఇక్కడ మనం ఎంటీ రో ఇచ్చాం కదా, సో ఇక్కడ మనకు ఒక ఎంటీ రో ఇందాక ఇచ్చాం కదా. సో writer.writeRow ఒక ఎంటీ లిస్ట్ ఇచ్చాం కదా, సో అందుకే మనకు ఒక ఎంటీ రో కూడా క్రియేట్ అయిపోయింది. ఫైనల్గా ఇంకొక టాస్క్ ఉంది, ఏంటి, హైయెస్ట్ సేల్స్ డే. ఏ డే ఎక్కువ సేల్స్ హైయెస్ట్ అయిందో అది మనకి కావాలి కదా. సో దీన్ని కూడా ఒక రోతో సపరేట్ చేసుకుందాం, ఒక ఎంటీ రోతోని సపరేటెడ్. నా writer.writeRow ఆఫ్ ఫర్ సపోజ్, సో ఇక్కడ మనం నచ్చింది ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ హైయెస్ట్ సేల్స్ డే కామా టోటల్ సేల్స్. సేమ్ ఆ పర్టికులర్ డే ఏ డే ఎక్కువ హైయెస్ట్ సేల్స్ అయిందో అది మనకి కావాలి. సో సింపుల్గా మళ్ళీ మనకి writer.writeRow ఆఫ్ మన హైయెస్ట్ సేల్స్ డేట్ ఇదే కదా, మనకి ఇందాక మనం ఫైండ్ చేసాం కదా యూనిక్ డేట్స్తోని. సో అదే మన హైయెస్ట్ సేల్స్ డేట్ అండ్
టోటల్ సేల్స్ ఎలా మనం ఫైండ్ చేస్తాం? ఈ డైలీ సేల్స్లో డైలీ సేల్స్ ఆఫ్ మ్యాక్స్ సేల్స్, అంతే కదా. ఈ డైలీ సేల్స్లో మ్యాక్స్ సేల్స్, మ్యాక్సిమం సేల్స్ మనకి ఇక్కడ 6 అని వచ్చింది కదా. సో 6లో మనం ఇక్కడ ఎంతైతే అమౌంట్ స్పెండ్ చేసామో 770 కదా, హైయెస్ట్ సేల్స్ అమౌంట్, అది మనకు కావాలి కాబట్టి డైలీ సేల్స్ ఆఫ్ మ్యాక్స్ సేల్స్ అని ఇచ్చాం. సో ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఎగ్జిక్యూటెడ్ అండ్ లెట్స్ ఓపెన్ ఆర్ ఫైనల్ CSV ఫైల్. మనం ఎంత ఈజీగా చేసేసామో మన హైయెస్ట్ సేల్స్ డే వచ్చేసింది, టోటల్ సేల్స్ వచ్చేసింది. ఈ పర్టికులర్ డే రోజు మన టోటల్ సేల్స్ 770 అనేది హైయెస్ట్ సేల్స్ అనమాట. సో ఇది మన ఫైనల్గా పర్చేస్ అనాలిసిస్ ఫైల్. హోప్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ కోడ్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కావాలి అనుకున్నా కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నేను నెక్స్ట్ నుంచి పాండాస్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. సో అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్, టేక్ కేర్.